హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి తాటి రొట్టె అండ్ తాటి ఇడ్లీ అండి. ఈ టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు రైనీ సీజన్లో దొరికే స్పెషల్ ఇవేనండి. సో ప్రాసెస్ చూసేద్దామా? చూస్తున్నారు కదా, అవి కింద ఇలా కొడితేనే మనకి సెపరేట్ అవి కొంచెం మెత్తగా అవి గుజ్జు అనేది సెపరేట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్తో సెపరేట్ చేసుకుంటూ అలా కింద కొడుతూ ఉంటే వన్ బై వన్ అవి సెపరేట్ చేసుకుని ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలండి. అలా కొట్టుకొని చూస్తున్నారు కదా, హ్యాండ్స్తో ఇలా సెపరేట్ చేసుకుంటూ ఒత్తుకుంటూ పక్కన పెట్టుకోవాలి వన్ బై వన్. ఇదే ప్రాసెస్ అండి. కొంచెం ప్రాసెస్ లెందీ ఉంటుందండి, కాకపోతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, మేము 3 తీసుకున్నాము. వన్ బై వన్ సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక 2-3 అవర్స్ అలా పక్కన ఉంచితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, త్రీ పక్కన పెట్టేసుకుందాము. అలా 3 అవర్స్ అయిన తర్వాత అది గుజ్జు అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అవి ఎలా సెపరేట్ చేయాలో మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారా ఎంత మెత్తగా అయిపోయాయో. సో ఇప్పుడు వన్ బై వన్ అందులో 3 పార్ట్స్ ఉంటాయండి. వన్ బై వన్ మనం డివైడ్ చేసుకుంటూ అవి కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే మనం హ్యాండ్ వాటర్లో డిప్ చేసుకుని తీసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏమైనా రాకపోతే కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్తో అలా అలా సెపరేట్ చేసుకుంటే వన్ బై వన్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఇదేనండి. మనం ఆ గుజ్జు సెపరేట్ చేయాలంటే మెయిన్ ఇదే ప్లేట్ ఉండాలి. చాలామంది ప్లేట్స్తో ఇంకా బాక్సెస్తో తీస్తూ ఉంటారు, కానీ దీంతో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. నెక్స్ట్ దీంట్లో సరిపడా బెల్లం కోరుకుని పక్కన పెట్టేసుకున్నాం ఆల్రెడీ, అది ఇందులో మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ తురుముకున్న కొబ్బరి చూస్తున్నారు కదా, అండ్ నెక్స్ట్ కొంచెం కొంచెంగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటూ రొట్టెకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మనం ఈ కలపడంలోనే టేస్ట్ అనేది వస్తుందండి. మా మమ్మీ టేస్ట్ చూడమని చెప్తున్నారు, బెల్లం సరిపోయిందా లేదా అని చెప్పి. కొంచెం తక్కువ అయిందండి, అందుకని కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఫస్ట్ తాటి ఇడ్లీ రెడీ చేసుకుందామండి. ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ బాయిల్కి పెట్టేసుకుని పైన ఈ ప్లేట్ సెట్ చేసేసుకుందాము. అది బాయిల్ ప్లేట్ అండి, ఆవిరి ప్లేట్ అంటారు కదా. అది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. మనం ఇవి స్టార్టింగ్లో సెపరేట్ చేసి పెట్టేసుకున్నామండి. దానికి పైన కుర్చీలా ఉంటుంది కదా, అవి దీంతో ఇడ్లీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకుని వన్ బై వన్ అందులో సరిపడా పిండి తీసుకుని ఇడ్లీలా వేసుకుంటే సరిపోతుందండి. అవి ఈ ప్లేట్లో వన్ బై వన్ సెట్ చేసుకుందాము. చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ ఇంకా బాగుందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఇది నిన్నటి వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లిడ్ క్లోజ్ చేసి ఆవిరి బయటకు పోకుండా ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి ఇడ్లీ రెడీ. నెక్స్ట్ తాటి రొట్టె అండి. ఒక పాన్లో ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుని పిండి అనేది మన లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఒత్తుకుంటూ పిండి అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ చూసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, సైడ్ బ్లాక్ అయింది. సో ఈ ప్రాసెస్ వచ్చే వరకు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ.